చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందండి? బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కటి ఏంటంటే మన రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఒకటి లెవెల్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని అభివృద్ధి చేయటానికి ఇప్పుడు స్కూళ్ళని అది ఏదైనా ఏ కార్యక్రమం అయినా ఒకటి లైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ముందు ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? సాధ్యం చేస్తారు, 100% సాధ్యం చేస్తారని మేము నమ్ముతున్నామండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఒక తాటి మీద ఈయన చెప్పింది ఆయన అంటున్నారు, ఆయన చెప్పింది ఈయన అంటున్నారు కాబట్టి ఇద్దరు ఒక తాటి మీద చేసి అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నామండి. గత ప్రభుత్వం మీద ఇప్పుడు ఇసుక అనుకూలంగా ఇస్తున్నారండి, పర్వాలేదండి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఆన్లైన్ అని అది అని మళ్ళీ బుక్ అవ్వబడటం, ఏపీ ఆన్లైన్కి వెళ్తేనే బుక్ అవుద్దని మళ్ళీ అక్కడ చేసుకోవడం, మేము చాలా తిరిగి చాలా ఇబ్బందులు పడ్డాం గత ప్రభుత్వంలో ఇసుక కోసం. కార్మికుల తరపున నేను చాలాసార్లు మేము ధర్నాలు కూడా చేసాం. ఏది చేసినా ఆయన ఎప్పుడూ లెక్క చేయలేదు ఎవరో జగన్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము ఇంకా మొన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చాం, ఇంకా ప్రీవియస్గా అన్నారు కానీ ఇవ్వలేదని మేము ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చాం. ఇవ్వగానే ఆయన కలెక్టర్ గారు స్పందించారు. వెంటనే మళ్ళీ ఇసుకని కొద్దిగా లెవెల్ చేశారు, బాగానే అందుబాటులో ఇప్పుడు ఇసుక ఉందండి. మేడ్సిటి శ్రీనివాస్ అండి, మాది కపిలేశ్వర మండలం నల్లూరు గ్రామం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ అని ఒక తీసుకొస్తున్నారు, ఒక రూపకల్పన. అది సాధ్యమవుతుంది అంటారు రాష్ట్ర వ్యాప్తంగా? చంద్రబాబు నాయుడు గురించి ఆల్రెడీ ప్రజలకి అందరికీ తెలిసే ఈసారి గవర్నమెంట్ మన రాష్ట్రం పాడైపోతుంది, మనకు ఒక నిర్దిష్టమైనటువంటి రాజధాని లేదు. ఆల్రెడీ ఒకసారి చూసారు పాపం, మన వైసీపీ నాయకులకి అవకాశం కల్పించారు. వాళ్ళు ఏ విధంగానూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. అదందరూ ప్రజలందరూ కూడా కలిసి ఈసారి చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఆలోచించి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు తరాలకి మంచి నాయకుడి కింద మన రాజధానిని కూడా తయారు చేస్తాడనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో 3 రాజధానులు తీసుకొస్తానన్నారు, ఇప్పుడు మళ్ళీ అది ఒక రాజధాని చేస్తారు. మరి గత ప్రభుత్వం 3 అంటే వైజాగ్ కానీ కర్నూలు కానీ వీళ్ళందరూ ప్రజలు తిరగబడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే వాళ్ళ రాజధాని అవ్వట్లేదని మీరు ఆల్రెడీ చూశారు కదండి, ఎలక్షన్లో రిజల్ట్స్ చూశారు కదా. వాళ్ళు అసలు వేతనమంటే ఏ వేతనమంటే ఇక్కడ అదంతా బోటకు మాటలని ఆల్రెడీ ఆ జిల్లా నాయకులు కూడా తెలుసుకుని ప్రజలందరూ తెలుసుకుని అక్కడ కూడా భారీ మెజార్టీలో ఇచ్చారు కదా. ఇప్పుడు మన వైజాగ్ రాజధాని అన్నారు కదా, అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు ఎంత ఇంచుమించుగా 95,000 మెజార్టీతో గెలిపించారు. అలాంటి ఆలోచన ప్రజలకి, అలాంటి చెడు ఆలోచన లేక అంత మెజార్టీ ఇవ్వడం జరిగింది. స్థానాలు కూడా అసెంబ్లీ సీట్లు కూడా భారీగానే రావడం జరిగింది. వీళ్ళు ఎక్కడైతే రాజధాని నడతానన్నారో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఆల్రెడీ ప్రజలు కూడా తెలుసుకున్నారు కూడా. చూసుకుంటే వైసీపీని వీడి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది వీడి బయటకు వచ్చేస్తున్నారు పార్టీని వీడి, దాన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? అది వేడడం అనేది ఏంటంటే అండి, అప్పటికిప్పుడు వీళ్ళు నాయకులు డిఫరెన్స్ చూసి అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను, ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పథకాలని ఇవన్నిటిని బేరీ చేసుకుని నాయకులు ఇప్పుడు పార్టీలు మారడం జరుగుతుంది. అంతే. రాబోయే రోజుల్లో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏ జెండా ఎగరబోతుంది అంటారు? జెండా అంటే అండి, ఈ రాష్ట్రం యొక్క ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి, అభివృద్ధిని బట్టి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడాన్ని బట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తు మన రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఆలోచించి అప్పుడు తగిన నిర్ణయం ప్రజలు తీసుకుంటారండి. అంతేగాని ఇప్పటి నుంచి కూడా అది కరెక్ట్ కాదు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తర్వాతనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారండి. వస్తాను. మీ పేరండి? నా పేరు జుత్తుకు శ్రీనివాస్ అండి, మా శాటిలైట్ సిటీ ఉందండి. కూటమి పరిపాలన ఎలా ఉంది? గడిచిన 6 నెలల పరిపాలన చూశారు, ఏమన్నా గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ తేడా కనిపించింది? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. మరి ఇసుక అది వచ్చిందని చెప్తున్నారు కార్మికులు. మరి ఇంకా పరిపాలన చూడాలి కదా. ఒక 6 నెలలు కానీ 1 సంవత్సరం దాకా బాగుందని చెప్పలేం, బాగోలేదని చెప్పలేం. ప్రజెంట్ అయితే పాజిటివ్గానే ఉన్నది. అంటే చూసుకుంటే రోడ్ల వ్యవస్థ గతానికి ఇప్పటికీ తేడా ఏమైనా ఉందంటే రోడ్లు ఏమైనా మార్పులు వచ్చాయండి? రోడ్లు మైనర్ రిపేర్స్ చేస్తున్నారు. మార్పులు అంటే అన్ని రోడ్లు ఏమాలి కానీ మొత్తం మీద ఏదో ఒకటి చేస్తున్నారు, రహదారులు చేస్తున్నారు. మరి ఇంకా రోడ్లు మొత్తం పూర్తి చేయొచ్చు అనుకుంటున్నాం. అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉందండి గతంతో పోల్చుకుంటే? అభివృద్ధి అంటే ఇప్పుడు అభివృద్ధి అయిపోయిందని ఏం చెప్పలేమండి. అయితే అభివృద్ధి వైపుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మటుకు అర్థమవుతుంది.
అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు అని కొన్ని బిల్లు అయితే ఆమోదించారు. అవి ఏమన్నా మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఈసారి మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందండి? చెప్పలేము సార్. ఇప్పుడే ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పరిపాలన చూడకుండా అది ఇప్పుడు చెప్పలేము. ఎలక్షన్ వచ్చేస్తే ఏంటంటే పరిస్థితి అంటారు? ఎలక్షన్ వచ్చేసినా ఏమొచ్చినా ఎలక్షన్ వస్తే కనీసం ఈ 2 సంవత్సరాలు చేస్తారు కదా. ఈ 2 సంవత్సరాల పరిపాలన 2 సంవత్సరాలనే కొలమానంగా తీసుకుంటారు ప్రజలు. ఇప్పుడేం మనం చెప్పలేము. ఇంకా ఎలా ఉందండి అంటే ఇప్పుడు చూసుకుంటే విద్యా వ్యవస్థ కానీ వైద్య రంగం కానీ గతానికి ఇప్పటికి ఏమైనా కొన్ని మార్పులు ఏమైనా చూస్తున్నారు? ఇంకా ఏం కనిపించలేదు సార్. మాకైతే రోడ్లు అయితే అక్కడక్కడ మైనర్ రిపేర్ చేస్తున్నారు. ఈ వైన్ షాపులో రేట్లు తగ్గించారు. ఇసుక పుష్కలంగానే ఉన్నదని చెప్తున్నారు. అదో మార్పు అయితే కనిపిస్తుందని. చాలా అద్భుతం అండి. ఇందులో మేమేదో కావాలని చెప్పే పరిస్థితి ఏం కాదండి. ఎందు గురించి అంటే అందరూ మనస్సాక్షిగా హాయిగా నిద్రపోతున్నారు. కారణం ఏంటంటే భయం అనేది ఇదివరకు గతంలో చాలా ఆందోళనతో ఉండేవారు. ఎందుకంటే చాలామంది ఏదైనా ఒక సమస్యలు ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు అవన్నీ కూడా కామ్ అయిపోయింది ఎవరి మట్టుకాలకి. స్కూల్ లేట్ అండి, ఏదైనా సరే మామూలుగా పెన్షన్ లేట్ మొత్తం అన్నీ కూడా సక్రమంగా గతం కన్నా ఇప్పుడు అభివృద్ధిలో బాగా జరుగుతుందండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా ఇప్పుడు మేము చాలా ఆనందిస్తున్నామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ఇలా కంటిన్యూ అయ్యి మన కుడుపూడి సత్యబాబు గారు ఆయన చాలామందికి మా చెట్టుపల్లి సంఘాలకి న్యాయం చేకూరుస్తానని మాట కూడా ఇచ్చి గీత కార్మికులకి వాళ్ళకి ఇప్పుడు 10% ఉంది, దాన్ని ఇప్పుడు 30% చేసి ఇలాగ నేను మాట్లాడతానని చెప్పారు. అక్కడ వాళ్ళు చేతి వృత్తి పని వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా లోన్లు ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేసి మొత్తం అందరినీ కూడా నేను అభివృద్ధి పరుస్తానని చెప్పి చాలా నిజంగా అందరినీ మా సంఘాలందరినీ కూడా పిలుపునిచ్చారు. వాళ్ళు అభివృద్ధి చేస్తానని మా మాట ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా నేను అన్నీ చేస్తాను. మీరు ఏమి మన చెట్టుబల్జీలు బీసీలని కూడా అందరినీ కూడా నేను అభివృద్ధి పరుస్తానని వారు మాట ఇచ్చారు. మేము చాలా వారికి ధన్యవాదాలు. మేము వారి కోసం మేము రాత్రులు పగలనగా కష్టపడి మేము పనిచేసి ఆయన్ని ఇంకా మేము ఒక మినిస్టర్ స్థాయి లెవెల్లో మేము చూస్తాం. మా చెట్టుపల్లి కులస్తులందరం కలిపి మన సత్యబాబు గారిని, మన కుడిపూడి సత్యబాబు గారిని ఒక మినిస్టర్ హోదాలో మేము తీసుకొస్తామని మేము సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నామండి. మేడిచెట్టు ఒకరాజు ఏం చేస్తారు? కొల్లిగేస్తారు. ఎలా ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎలా ఉంది? కొల్లు గీసినా ఏం కడతలేదన్న. నాకు అసలు బాగోలేదు. ఎవరో చూడలేదు. 4 కొడుకులు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఏమైనా మార్పు పెన్షన్ అని ఇస్తుందా మీకు? ఇస్తున్నాను. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. గతంలో ఎలా ఉండేది? గతంలో అయితే మనకి ఇన్నాళ్ళు ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడైతే ఇస్తున్నారు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది? చాలా బాగుందండి. బాగుంది. గత 5 ఏళ్ల పాలన ఈ పాలన తేడా ఉందా? చాలా బాగుంది. లైఫ్లో బాగుంది. ఎప్పుడు వెళ్ళినా సరే ఎవరన్నా నచ్చం, మీరు దగ్గర ఎవరన్నా నచ్చం అడుగుతున్నారా చెప్పండి అంటున్నారు. సింహ గోవింద్ అండి, పెద్దాపురం మండలం,